నమస్కారం అండి. గత 6 నెలల నుంచి కూడా పేరు నాని గారి తనయుడు పేరుని కిట్టు ఇవాళ వైఎస్ఆర్సీపీకి కంటెస్ట్ క్యాండిడేట్ గా వ్యవహరిస్తున్న క్యాండిడేట్ గాని వాళ్ళ అనుచరులు కానీ గత 6 నెలల నుంచి నన్ను చాలా హెరాస్ చేస్తున్నారు. మామూలుగా హెరాస్ చేయట్లేదు. ఇన్ని విషయాల్లో కాదు, మా ఆఫీసులకు వెళ్తే బ్యానర్లు తగల పెడుతున్నారు, మా వెనక గంజాయి బచ్చిని పంపిస్తున్నారు, ఇట్లా ప్రతిసారి చేస్తున్నారు. పోలీసులు చెప్తానే ఉన్నాం, అయినా సరే పట్టించుకోలేదు. కానీ పరిస్థితులు బాగోలేవులే, మేము కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నామని చూస్తుంటే ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి మా బార్లో కూర్చుని, నాకు బార్ అండ్ రెస్టారెంట్లోనే మా బార్లో కూర్చుని గంజాయి తాగటం వస్తాం బాటిల్స్ పగల కొడతాం. సాయంత్రం 7:30-8 వ్యవధిలో మొత్తం ఒక 7 మంది గుంపుగా తయారయ్యి మొత్తం మా బార్ మెయింటెనెన్స్ చేసే మా తమ్ముడిని కానీ లేదా మా అన్నిట్లో ఉన్న మా బాయ్ని కానీ మొత్తం అందరం తలగాలు పాలు కొట్టేశారు. మేము ఈ విషయం తెలిసి మేము పరిగెత్తుకుంటూ వచ్చాము. ఒకళ్ళ అన్నిట్లో వాళ్ళ 4 పట్టుకుంటే పోలీసు వారికి మేము ఫోన్ చేసి పోలీసు వారికి అప్పచెప్తే ఆ పోలీసు వారు కూడా వాళ్ళని ఏం పట్టించుకోకుండా వదిలేసి పంపించేసిన దాఖలా ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. అసలు వ్యవస్థ ఎన్నాళ్ళ నుంచి 5 సంవత్సరాల నుంచి పోలీసు వారు వాళ్ళు కొమ్ముకొస్తారంటే ఈ టైంలో కూడా, ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా కనీసం పోలీసు వారు పట్టించుకోకుండా చిలకలపూడి సీఏ గారు అయితే మా గొడవ చేసి మా వాళ్ళు తలకాయలు పగిలిపోతే వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు. మీరేం చేస్తున్నారు ఇక్కడ, మీరేం పీకుతున్నారని మమ్మల్ని అన్నాడు ఆ సీఏ గారు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఈ మొత్తం పొలిటికల్ డైవర్షన్ జరుగుతుంది. మధ్యాహ్నం పేరు నాని గారు తాలూకా స్టేషన్ లో చేసిన దాన్ని డైవర్షన్ చేయటానికి మమ్మల్ని దాన్ని చేయటం కోసం వాళ్ళు మా బార్లో కావాలని చెప్పి ఉసుగొలిపి మొత్తం మా బార్ అంతా ధ్వంసం చేశారు. మేము వ్యక్తి పరిస్థితి